హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మా ద్వారాలకి ఏ విధంగా ముగ్గులు వేయబోతున్నానో చూపించబోతున్నాను. నా ఛానల్ నేమ్కి ఈరోజు జస్టిఫికేషన్ చేద్దామని డిసైడ్ అయ్యానమాట. చాలా రోజుల నుంచి ముగ్గులు వేద్దామని ఆ పనిని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను. కానీ ఈరోజు ఖచ్చితంగా ముగ్గులు వేసేయాలి అనుకొని గట్టిగా డిసైడ్ అయ్యాను. అయితే ఫస్ట్గా ఈ ద్వారాలకి ముందు ఉన్న ముగ్గులు కనిపించకుండా ఎల్లో కలర్ పెయింట్ ఒక 2 కోట్స్ అయితే వేశాను. కానీ అది 2 రోజుల క్రితమే వేశాను. ఇది బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం చక్కగా ఇప్పుడు ముగ్గులు వేసుకోవచ్చు. యాక్చువల్గా నేను బ్రష్తో పెయింట్ వేయటం అంత అలవాట్లేదు, ఎందుకంటే మనము చాలా రేర్గా కదా వాడతాము. అయితే ఈ ద్వారాల మీద చిన్న తప్పు వచ్చినా అందం పోతుంది కదా, కానీ పర్ఫెక్ట్గా రావాలి అని కోరుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి అని చాలాసేపు ఆలోచించాక నాకు ఈ ముగ్గులు డబ్బాలు ఉంటాయి కదండి, అంటే మనము బయట వాకిల్లో చిన్న చిన్న అచ్చులతో వేసే ముగ్గు పిండితో వేసే అచ్చులు ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. అవి ఈచ్ వన్ 5 రూపీస్ ఉంటుందండి, అంటే 5 to 10 రూపీస్ లోపే ఉంటుంది. నేను వీటిని వేరే పర్పస్ మీద తీసుకున్నాను, కానీ వాటిని ఈ విధంగా యూస్ చేస్తున్నాను అనమాట. లక్ష్మీదేవి పాదాలు, కమలా పువ్వు, ఇంకా చిన్న పద్మాలు అలాంటివి అచ్చులు అయితే తీసుకున్నాను అనమాట. అయితే వాటిని ఈ విధంగా ద్వారం పైన పెట్టి దాని అవుట్లైన్ వేసుకుంటున్నాను మార్కర్ పెన్తో. పెన్సిల్తో వేస్తే సరిగ్గా కనిపించట్లేదండి, అందుకే మార్కర్ పెన్తో లైట్గా ఆ విధంగా అవుట్లైన్ వేసుకున్నాను. ఈ విధంగా అవుట్లైన్ వేసుకోవటం వల్ల మనము పెయింట్ వేసాక కూడా మనకి అవుట్లైన్ అయితే కనిపించదు, మనకి చాలా లైట్గానే ఉంటుంది. అది మనం పెయింట్ వేసాక అసలు కనిపించకుండా పోతుంది. ఈ విధంగా ఫస్ట్ నేను మిడిల్లో కరెక్ట్గా అంటే కొలుచుకొని ద్వారానికి మిడిల్లో లక్ష్మీదేవి పాదాలని వేసుకున్నాను అనమాట. చిన్ని పాదాలు, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అక్కడైతే అచ్చు అలా వేసుకున్నాను. ఆ తర్వాత దానికి ఒక్కొక్క ఇంచు గ్యాప్ ఇచ్చి లోటస్ వేసుకుంటున్నాను. ఈ విధంగా లోటస్ని ఒక అవుట్లైన్ తీసుకున్న తర్వాత దానికి ఇంకొక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి పద్మం కూడా వేసుకుంటున్నాను. ఈ పద్మం ముగ్గుకి అయితే ఇది ముగ్గుతో ముగ్గు అచ్చు కాదండి, పిల్లలు ఊదుతారు కదా హార్న్ లాంటిది, ఆ హార్న్ వెనకాతల ఈ విధంగా చిన్న డిజైన్ అయితే వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలీదు. అయితే దాన్ని కూడా నేను ఎప్పుడో దాచుకున్నాను, దాన్ని ఇప్పుడు ఈ విధంగా వాడుతున్నాను అనమాట. అయితే ఈ లోటస్, పద్మం, ఇంకా లక్ష్మీదేవి పాదాలను కూడా అవుట్లైన్స్ అయితే అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క దానికి కలర్ ఫిల్ చేసుకోవడమే. లక్ష్మీదేవి పాదాలకి ఫస్ట్ నేను రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. రౌండ్ బ్రషెస్ ఉంటాయి కదండి, చిన్న కొంచెం ఉన్న బ్రషెస్ని తీసుకుంటే మనం నీట్గా వేసుకోవచ్చు, ఎందుకంటే చాలా చిన్నగా వేయాలి కదా ద్వారంపై ముగ్గులు అంటే. వాటి కోసం మనం ఇలా చిన్న బ్రషెస్ని తీసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. మా ఇంట్లో నేను దేవుడు గుడి ఉంటుంది కదా, దానికి కూడా చిన్న డిజైన్స్ ఈ విధంగానే వేసుకున్నాను. ఇంకా తులసి కోటకు కూడా ఇలాగే వేసుకుంటాను. కాకపోతే వాటిపైన అచ్చుల్లో కాకుండా నేను ఓన్గా హ్యాండ్తో చిన్న బొట్టులు లాంటివి, ఆకులు, పువ్వులు లాంటివి వేసుకొని అప్పుడు వాటిని అలా అలంకరించుకునేదాన్ని. అయితే ద్వారాలకి వేయటం మాత్రం ఇదే ఫస్ట్ టైము, కానీ విధంగా వేసుకున్నాక మాత్రం చాలా మంచి లుక్ వచ్చింది. అంటే మనము ఒక చిన్న ద్వారానికి మనం బయట పెయింటర్స్ని తీసుకొని వచ్చి మనం వేయలేం కదా, అలాంటప్పుడు మనం ఇలా చిన్నగా ట్రై చేస్తే చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకా మన ఇంటి పని మనం చేసుకోవడంలో ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈసారి ఇలాంటి అచ్చులు లాంటివి ఏవైనా దొరికితే, అంటే మనము పెళ్లి కార్డ్స్ పైన కొన్ని వినాయకుడి బొమ్మలు లాంటివి వస్తుంటాయి, ఇంకా ఏవైనా సమ్ డిజైన్స్ ఏవైనా వస్తే వాటిని మనం స్టోర్ చేసుకున్నామంటే మనం ఇలాంటి డిజైన్స్ వేసుకోవటానికి, చిన్న డిజైన్స్ వేసుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మనము బాగా అబ్జర్వ్ చేస్తే పిల్లలు ఆడుకునే టాయ్స్లో కూడా మంచి డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయి. వాళ్ళు క్లే ఆర్ట్స్ గట్టా చేస్తూ ఉంటారు కదా, వాటిపైన కూడా మంచి ఉంటాయి. ఒక ఫిష్ షేప్ కానీ, బటర్ఫ్లై షేప్ కానీ అలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటివి వాళ్ళు వాడుకున్న తర్వాత మనం వాటిని జాగ్రత్తగా దాచుకుంటే మనకి ఏదో ఒక టైంలో యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఒక లోటస్ అయితే కంప్లీట్ అయిపోయింది. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఆ తర్వాత ఈ పద్మానికి కూడా చిన్న ఆకులు అయితే వేస్తున్నాను.
ఈ విధంగా కంప్లీట్ అయ్యాక ఎలా వస్తుందో ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాము. సో పద్మం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీని చుట్టూ వైట్ డాట్స్ పెడదామని అనుకుంటున్నాను. ఈ వైట్ డాట్స్ కూడా నేను కుల్ఫీ స్టిక్స్తో పెడుతున్నాను. చాలా రౌండ్గా వస్తాయి కదా అని చెప్పి వాటితో పెట్టాను. అయితే ఇది కూడా కంప్లీట్ అయ్యాక మంచి లుక్ అయితే వచ్చింది. అయితే ఈ లక్ష్మీదేవి పాదాలకి ఇటువైపు రెండు వైపులా కొంచెం ప్లేస్ అయితే మిగిలింది. అక్కడ ఏ డిజైన్ వేసినా సరే కరెక్ట్గా ఉంటుందో లేదో అని కొంచెం భయం వేసింది. అందుకని కొన్ని పూల రేకులు వచ్చేలాగా నేను ఇటువైపు 3 పూల రేకులు, అటువైపు 3 రేకులు వచ్చేలాగా డిజైన్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా బ్రష్తో వేస్తే మాత్రం ఖచ్చితంగా అది పాడవుతుందండి. ఎందుకంటే మనకి రోజు బ్రష్తో వేస్తే అలవాటు ఏమి ఉండదు కాబట్టి, ప్రొఫెషనల్ని మనం కాదు కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడ ఒక అచ్చే యూజ్ చేయాలి. అయితే నేను చెవి రింగులకి వచ్చాయన్నమాట అవి. వాటితో నేను ఈ ఓవెల్ షేప్లా వచ్చే ఆ అచ్చును పెట్టి రెండు వైపులా 3 రేకులు వచ్చేలాగా డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు వాటిని కూడా కలర్స్తో ఫిల్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మొత్తం ఆ ద్వారాన్ని అయితే ఈ విధంగా నేను అలంకరించుకున్నాను. మీరు కూడా ఇలాంటివి ఏవైనా అచ్చులు గట్ట దొరికితే జాగ్రత్త చేసుకోండి, ఎప్పటికైనా మీకు యూజ్ అవుతాయి. చాలా నీట్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ద్వారానికి ఇటువైపు అటువైపు మాత్రం నేను మామూలుగా సింపుల్ డిజైన్స్ వేసుకున్నాను. 2 పువ్వులు చిన్న తీగ వచ్చేలాగా వేసుకున్నాను అనమాట. ఇంకా ఇది పర్ఫెక్ట్గా కనిపించింది. అయితే నాకైతే చాలా నిండుగా అనిపించింది. మరి మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ఇదిగోండి ఇక్కడ దేవుడి గది అనమాట. ఈ దేవుడి గూడి పెద్ద గది కాదు, ఒక చిన్న షెల్ఫ్లో మేము దేవుడిని పెట్టుకున్నాం కాబట్టి దీన్ని నేను వీలైనంత వరకు ఈ విధంగా పెయింట్ చేసుకొని నాకు నచ్చినట్టు ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, కావాలంటే మీరు కూడా అది చూడండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.